సమయం మరి సిస్టర్ బ్లెస్సీ గారు క్లుప్తంగా మన సాక్ష్యాన్ని పంచుకోవాలి. వ్యక్తిని అలంకరించినటువంటి అభిషేక్తులు దైవజనులు దేవుడి గారికి అలాగే గారికి మా ఆహ్వానం పండించి వచ్చినందుకే మీకు చేస్తున్నాను. అలాగే మా ఆహ్వానం గమనించి మమ్మల్ని ప్రేమించి గురువారం నుంచి కూడా వచ్చినటువంటి బంధుమిత్రులు మా స్నేహితులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వందనాలు. బిడ్డ బేసిస్ దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానాల్లో రెండవ బహుమానంగా ఉంటున్నది. నా పురిటప్పుడు నేను నా టెస్టిమనీని షేర్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మళ్ళీ షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రభు కార్యాలు ఎప్పుడు కూడా నమ్మకంతో ఆయన చేసిన కార్యాలు మా ఎదుట ప్రభు మా జీవితంలో చేసిన కార్యాలన్నీ నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను పెసిని కన్సీవ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు 1 year 3 months అంటే 15 months పిల్లవాడు జోయిల్. అయితే అప్పటికి ఇంకా ఫీడింగ్లోనే ఉంటున్నాడు. నాకు ఈ కన్ఫర్మేషన్ పెసి నాకు కన్ఫర్మ్ అయ్యిందని నాకు ఎప్పుడు తెలుసంటే జోయిల్కి హెల్త్ బాగాలేక మేము 5 days నేను నా భర్త కలిసి ఉపవాస ప్రార్థన చేశాము. అయితే ఈ 5 days జోయిల్ హెల్త్ గురించి మేము ప్రార్థన చేసి డైలీ పోర్షన్ విద్యోపదేశకాండం నుంచి ప్రభు మాట్లాడుతూ వచ్చేవాడు. అందులో రాయబడి ఉంటుంది, నా ఆజ్ఞలు గైకొనిన యెడల నువ్వు ఇంట దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు, నీ పిల్లలు దీవింపబడతావు, నీ పశుపక్షాదులన్నీ దీవింపబడతాయి. అయితే నా ఆజ్ఞలను నువ్వు అతిక్రమిస్తే సేమ్ వాటికి ఆపోజిట్గా రాయబడి ఉంటుంది, నువ్వు ఇంట శపింపబడతావు, నీ పిల్లలు నీ పశుపక్షాదులన్నీ కూడా శపించబడతాయి అని డైలీ నా పోర్షన్లో ప్రతి 5 days అన్నీ కూడా అదే పోర్షన్ వచ్చింది. అయితే నేను చదువుకున్నప్పుడు పైన రాయబడిన దీవెనలని ఐ గివ్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ లార్డ్ అనేసి ప్రే చేసుకుంటున్నాను. అయితే 5th day ప్రభా జోయిల్ హెల్త్ గురించి ప్రార్థన చేస్తున్న మాతో మాట్లాడండి ప్రభా అన్నప్పుడు, వాగ్దానం ఇవ్వండి ప్రభా అన్నప్పుడు, నా వివాహం కాకమునుపు వివాహం అప్పుడు జోయిల్ని క్యారీ చేస్తున్నప్పుడు ప్రభు నాకు యెషయా గ్రంథంలో నా బిడ్డల గురించి ఒక వాగ్దానం ఇచ్చాడు. అదే వాగ్దానం ప్రభు చూపించాడు. అప్పుడు ఏంటి ప్రభు నా బిడ్డల గురించి నాకు వాగ్దానం చూపిస్తున్నాడు అనేసి నాకు అక్కడ డౌట్ వచ్చి ఆడిన తర్వాత 5 దినములు ప్రభు ఎందుకు ఇదే మాట మాట్లాడా, ప్రభా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావాలి, దయచేసి బయలుపరచు ప్రభా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆజ్ఞలు ధిక్కరించడం అంటే 10 commandments బేసిక్ 10 commandmentsలో నేను ఏం ధిక్కరిస్తాను అనేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను రీకాల్ చేస్తున్నాను. అప్పుడు నరహత్య దగ్గరికి వచ్చి నేను ఆగాను. నరహత్య అంటే నేను ఒక ఖడ్గం తీసుకొని ఒక కత్తి తీసుకొని లేకపోతే పాయిజన్ చేసి నేను వండి చంపుతాను, నేను నరహత్య నాకు సంబంధించిన కాదని సార్. అయితే దేవుడు నాకు ఇప్పుడు గుర్తు చేసిన మాట అబార్షన్ గుర్తు చేశాడు. అబార్షన్ చేసుకుంటే అది కూడా ఈరోజు నా బిడ్డ ఇంత పొడవు ఉన్నాడు కానీ నా గర్భంలో మొదటి దినం చిన్నగా ఉంటాడు. ఆ చిన్నగా ఉన్న పిండాన్ని నేను తీసేసిన ఇంత బిడ్డ నేను కత్తి పెట్టి చంపినా ఒకటే కదా అనేసి నాకు అర్థమైన ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడాడు. సో అబార్షన్ కూడా ఒక నరహత్య నేను చేయకూడదు అనేసి ప్రభు ఆలోచన కలిగినారు అనుకున్నాను. అయితే నాకు నా పిల్లల గురించి ఎందుకు వచ్చింది, ఈ ఆజ్ఞల గురించి ఎందుకు వచ్చింది అన్న డౌట్ నాకు డేస్ కౌంట్ చేసుకుంటే నాకు స్కిప్ అయిపోయింది అనేసి నాకు అర్థమైంది. తర్వాత నా భర్తకు నేను నెక్స్ట్ డే కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు నాకు హోమ్ టెస్ట్లో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. అయితే ఈ ఫస్ట్ జోయిల్ నిలబడినప్పుడు నాకు పాజిటివ్ వచ్చినప్పుడు ప్రైజ్ గాడ్ హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఐ వాస్ సో ఎక్సైటెడ్. కానీ పెసి నిలబడినప్పుడు నాకు పాజిటివ్ అంటుంటే నేను చాలా గట్టిగా ఏడ్చేస్తున్నాను. బికాస్ నేను మెంటలీ ఫిజికల్లీ నాకు సిజరీన్ అయ్యి నేను క్యారీ చేయలేను, జోయిల్ ఇంకా ఫీడింగ్లో ఉన్నాడు, నేను పెంచలేను పాపని అనేసి నాకు వద్దు ప్రభా నాకు వద్దు, నువ్వు అబార్షన్ చేసుకోకుండా నేను చేయలేను, నేను తీసుకోలేను. అయితే దేవుడికి నేనే సలహా ఇచ్చాను, దేవా 3rd monthలో 5th monthలో మిస్క్యారేజెస్ అయిపోతాయి కదా, అలాగే ఏదైనా ఛాన్స్ ఉంటే నాకు చేయ ప్రభా, బికాస్ ఇంకా క్యారీ అయిపోయి నేను హెల్త్గా సరిగ్గా లేను అనేసి ప్రార్థన చేసుకుంటాను. అయితే ప్రభు నాకు అభిమానించిన వాగ్దానం నీకు నేను సంపూర్ణ బహుమానం ఇచ్చేదని ఋతుగ్రంథం 2వ అధ్యాయం నుంచి ప్రభు నాతో మాట్లాడాడు. ఆ మాటను పట్టుకొని ఏం చేయాలన్నా ప్రభా 5th month వరకు కూడా ప్రే చేసుకుంటున్నాను. ప్రభా నీ చిత్తమైతే నాకు మిస్క్యారేజ్ చేస్తావా, నాకు మిస్క్యారేజ్ చేస్తావా, ఆ అజ్ఞాత నుంచి నాకు శక్తి లేవు ప్రభా, నేను నీకు ఎదురు పోరాడాలి, నాకు సాయం చేయ ప్రభా అని ప్రే చేస్తున్నాను. కానీ దేవుడు నాకు నీ పిల్లలు పెంచడానికి జనములకు లేపారు, వాళ్ళు పాలించి నీ బిడ్డలను చంకనెత్తి వాళ్ళని పోషించేద్దరు అనేసి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు 2 years జరిగింది నా బిడ్డకి. ఈ 2 years దేవుడు చేసిన వాగ్దానం సంపూర్ణంగా ప్రభు నెరవేర్చాడని నేను చెప్పగలను. అది కానీ జోయిల్ని నేను నిలబెట్టుకున్నప్పుడు
మాకు మ్యారేజ్ అయిన 3rd month నాకు డెలివరీ. అయితే అప్పటికి ప్రదీప్కి జాబ్ లేదు. కరోనా టైంలో జాబ్ పోయినా కూడా మాకు అది ఫస్ట్ అయ్యేది కాబట్టి మేమిద్దరం నిర్ణయించుకున్నాం, ఇది జ్యేష్ఠ ఫలం ప్రభుది, మనం కాదు, దేవుడే పోషించుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు, మనది కాదు అనేసి మేము నిలబెట్టుకోవాలి అనేసి నిలబెట్టుకున్నాం. అయితే అది తర్వాత నెక్స్ట్ జోయికి నేను క్యారీ చేస్తున్న 3rd monthకి ప్రదీప్కి జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చి ఈ దినాల వరకు కూడా ప్రభువే మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని మేము చెప్పగలం. ఎందుకంటే తను చేసి ప్రతి జాబ్, ఒక చిన్న విషయం చెప్తాను మేము బెంగళూరు నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వడానికి విప్రోలో ప్రదీప్కి జాబ్ హైదరాబాద్ లొకేషన్ వచ్చింది కాబట్టి మేము బెంగళూరు నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వాలని టోటల్గా ఇల్లు చూసుకొని ప్యాకేజ్ మోస్ అన్ని మాట్లాడేస్తున్నాం. అయితే నా భర్త ఆ టైంలోని ఇంకొక కంపెనీ కూడా తన ఇంటర్వ్యూ అటెండ్ చేసి ఎందుకు చేస్తున్నామంటే ప్రభు ప్రేరేపిస్తున్నారు, నేను చేస్తాను అనేసి చేశారు. దాంట్లో కూడా ఆయన సెలెక్ట్ అయ్యారు. అయితే తీరా రేపు మార్నింగ్ మేము షిఫ్ట్ అయితే బయటపడాము. ఈవినింగ్ విప్రో వాళ్ళు కాల్ చేసి నీ జాయినింగ్ మేము ఇంకొక 2 months పోస్ట్పోన్ చేస్తాము కాబట్టి నువ్వు పాత కంపెనీలో ఉంటున్నావు. కానీ అప్పటికి రిజైన్ చేసేసి అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఈ టైంలో ఎలాగా మేము ఆలోచించుకున్నప్పుడు తను ఇంకొక ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు మేము ఇమీడియట్గా జాయిన్ చేసుకుంటాం, నువ్వు వచ్చేసి జాయిన్ అవ్వు అనేసి వాళ్ళు మాకు ఇచ్చారనమాట. అంటే మేము అడగలేదు ప్రభుని, కానీ మేము ప్రభు చిత్తంలో వివాహం చేసుకొని ప్రభుపై మేము ఆధారపడుతున్న రీతిని బట్టి మాకు ఆ టైంలో విప్రో వాళ్ళు మోసం చేస్తారని తెలిసి ప్రభు ముందుగానే ఇంకొక కంపెనీకి ప్రదీప్ సెలెక్ట్ అయ్యేలాగా మాకు 1 month కూడా మేము ఫ్రీగా ఉండకుండా దేవుడే మమ్మల్ని పోషించుకుంటున్నాడు. ఆయన కృపను బట్టి మేము ఇప్పటికి కూడా మేము జీవిస్తున్నాం. అలాగే జోయిల్ విషయానికి వస్తే జోయిల్ నిలబడినప్పుడు ప్రదీప్కి జాబ్ లేకున్నప్పుడు ప్రభు చిత్తం అనేసి మేము లోబడి మేము తీసుకున్నాము. అయితే మేము 3 అమ్మాయిలము, మా మమ్మీ వాళ్ళు కూడా అందరూ అమ్మాయిలు. అయితే లోకరీత్య చూసుకుంటే అమ్మాయిలు అంటే నెక్స్ట్ జనరేషన్ నాకు కూడా అమ్మాయిలే అనేసి అందరూ అనేవాళ్ళు అనమాట. ఇంకా నేను ఉండే రీతిని బట్టి నేను ఫ్లెక్సిబుల్గా యాక్టివ్గా ఉండడాన్ని బట్టి పైకడుపు అనేసి సో అమ్మాయి ఉంటుంది డెఫినెట్లీ అనేసి అంతా చెప్తుండేవాళ్ళు. అయితే నేను నా వివాహం అయినప్పుడు స్టార్టింగ్లో ప్రభావ నాకు నువ్వు ఇలాగ నేను వినకూడదు, సృష్టికర్తవు నువ్వు ప్రభావ, నువ్వు అనుకుంటే ఈ లోకరీత్య వచ్చేటువంటి దీన్ని కూడా నువ్వు తారుమారు చేస్తావు ప్రభావ, దయచేసి నా కుమారుడు ప్రార్థన ద్వారా నీ కుమారుని పొందుతున్న సాక్షి నేను జీవితకాలం చెప్పుకుంటాననేసి ప్రభుత్వ ఆలోచన ప్రే చేస్తున్నాను. అయితే నాకు 9 months కంప్లీట్ అయ్యి 10th month పడింది. 10 పడిందంటే కూడా కూతురు అని చెప్తారు. అయితే నాకు అలా ఒక సిస్టర్ని ప్రే చేసుకున్నామని చేస్తే తను ఏం సిస్టర్ వచ్చేసి 10 పడిందా అట్లయితే నీకు అమ్మాయి ఉంది అనేసి అన్నమాట. అయితే అక్కడ కొంచెం ప్రభావం ఏంటి ఇట్లా అనుకున్నాను. కానీ సృష్టికర్తవి 7 దినాల్లో ఎంత సృష్టి చేసినప్పుడు నాకు లోపల పాపంలో కూడా ప్రభావం నేను కుమారుడుగా నువ్వు మార్చేయగలవు, నువ్వు చేయి ప్రభావ నేను సాక్ష్యం చెప్పుకోవాలి అనేసి నేను అది కూడా ప్రభుని అడిగాను. నేను అడిగిన రీతిగానే ప్రభు నాకు ఇతను నా కుమారుని ఇచ్చాడు. అలాగే మా కుటుంబం నెక్స్ట్ June 10th మాకు 5 years కంప్లీట్ అయ్యింది. అయితే ఇది 5 years కానీ ప్రభు మా వైవాహిక జీవితాన్ని ఒక 50 years కపుల్ లాగా మమ్మల్ని ఫుల్గా తప్పిది చేసేసాను. ఒకరికొకరు మేము ప్రేమించుకోవడంలో కానీ, క్షమించుకోవడంలో కానీ, ఒకరికొకరు మార్చుకోవడంలో కానీ, సర్చ్ చేసుకోవడంలో కానీ ప్రభు మమ్మల్ని ఒక 50 years కపుల్ ఎంత ఎక్స్పీరియన్స్గా ఉంటాడో ప్రభు మమ్మల్ని కూడా ఆ రీతిగా ఫుల్గా తప్పి చేసేసాడు. ఇప్పుడు మా ఆయన చూస్తే చాలా ఏం చెప్తున్నాడు అనేది అర్థం చేసుకునే స్థితిలోకి ప్రభు మమ్మల్ని తీసుకుని వచ్చేసాడు. ఏ రీతిగా అయితే 3 పీటల తాడు ఒక జడ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అలాగే ప్రభు మా వైవాహిక జీవితంలో మా ఇద్దరి మధ్యలో ప్రభు ఉండి ఒక 3 పీటల తాడుగా ప్రభు మా వైవాహిక జీవితాన్ని కట్టారు. అలాగే పాస్టర్ గారు చెప్పిన రీతిగా మాకు బలవంతుల చేతిలోని భారంలో వంటి బిడ్డలను ప్రార్థనాపూర్వకంగా వాగ్దానపూర్వకంగా ప్రభు మాకు ఇచ్చాడు. మేమైతే బిడ్డలను పెంచలేము, మా వల్ల కాదు. వీళ్ళ బేసిక్ నీడ్స్ చూసుకోవాలంటే కూడా ప్రభు మాకు ఇస్తుంటే మేము వీళ్ళని చూస్తున్నాం. ఇంత ఫంక్షన్ మేము చేయగలుగుతున్నామంటే ఇది మా శక్తి, మా బలం, మా ఆర్థిక స్తోమత అని మేమైతే అసలు చెప్పము. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృపని బట్టి. బెస్ట్ బర్త్డే లాస్ట్ ఇయర్ మేము చేయలేనప్పుడు మేము ప్రార్థన చేసుకున్న ప్రభా సాయం చేయండి నెక్స్ట్ ఇయర్ అని. ఆ దినాన May 5th లాస్ట్ ఇయర్ మేము ప్రార్థన మొదలుపెట్టి ఈ దినాన మార్నింగ్ 3 o'clock వేసి మళ్ళీ మేము ప్రేయర్ చేసుకున్నాం. ఈ 1 year కంప్లీట్గా బెస్ట్ బర్త్డేని మేము ప్రేయర్లో పెట్టాం. హాల్ గురించి, డెకరేషన్, ఫుడ్, క్లైమేట్ గురించి, వస్తున్న దైవజనుల గురించి, వాక్యం గురించి
ఫుడ్ గురించి ప్రతి విషయం మేము ప్రేయర్లో పెట్టాము. ఆయన నాయకుడే మమ్మల్ని నడిపిస్తుంటే మేము నడుస్తున్నాం తప్ప ఇక ఏమీ లేదు. ఇది సమస్తం దేవునికి మహిమ కలుగును కాక. మా కుటుంబాన్ని దయచేసి మీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు ఈ దినాన వాక్యం ద్వారా మాతో మాట్లాడి అంటున్నారు. ఈ రీతిగా అయితే ఫరో యొక్క కుమార్తె మోషేను పెంచడానికి ఆమె మొత్తం ఫైనాన్షియల్ గా కానీ అన్ని ఎలాగా మోషే ఇచ్చిందో అలాగే ప్రభు మా కుటుంబాన్ని గురించి నడిపిస్తున్నాడు. అలాగే వీళ్ళిద్దరూ కూడా ప్రభువులో ప్రభు సేవలో వాడబడాలని మేము ఆశపడుతున్నాం. ఒక డాక్టర్ ఇంజనీర్ కాదు కానీ వీళ్ళు చర్చ్లో వీళ్ళ బాత్రూమ్స్ అడిగినా చాలా మాకు ఆ రీతిగా మా బిడ్డలు చర్చ్లో వాడబడాలి, ప్రభు సేవలో వాడబడాలని మేము ఆశపడుతున్నాము. ఆ రీతిగా ప్రభు మా బిడ్డలని పెంచాలని, మా జ్ఞానం ఇవ్వాలని, సహాయం చేయాలని మీ ప్రార్థనలో మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ అవకాశం నాకు ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. చేరవచ్చిన థ్యాంక్ యూ ప్రెసిడెంట్.